గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థైరాయిడ్ గురించి. జనరల్గా థైరాయిడ్ ఎవరిలో ఎక్కువగా చూస్తాం, థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు ఏంటి, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎస్పెషల్లీ థైరాయిడ్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అనే డౌట్స్ని క్లియర్ చేయడానికి డాక్టర్ రవికుమార్ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వచ్చారు. ప్రజెంట్ మనతో పట్టినారు. సో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఈ థైరాయిడ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎస్పెషల్గా ఈ థైరాయిడ్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? మెయిన్గా థైరాయిడ్ అనేది మనకు మెడ భాగంలో ఉన్న సీతాకోకచిలుక మాదిరిగా ఉండే గ్రంథిని మన థైరాయిడ్ గ్లాండ్ అంటామండి. ఈ థైరాయిడ్కు రైట్ వైపులా కానీ కుడి వైపులా కానీ ఎడమ వైపులా కానీ గ్లాండ్స్ ఉంటాయి. అలాగే మధ్యలో ఉన్న భాగాన్ని ఇస్తమస్ అంటాము. మేజర్గా ఈ థైరాయిడ్ అనేది మేజర్గా ఏంటంటే మనకు ఫస్ట్ హైపోథాలమస్ నుంచి మనకు ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, టీఆర్హెచ్ అంటాము, థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అని. దానివల్ల ఏమవుతుందంటే అది మన పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్టివేట్ అయ్యి టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ టీఎస్హెచ్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ని ప్రేరేపించడం వల్ల T3 T4 హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయండి. అంటే మన థైరాక్సిన్ హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్లో హెచ్చు తగుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను మనం థైరాయిడ్ ప్రాబ్లమ్గా పరిగణిస్తాము. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్లో అంటే T3 T4 లెవెల్స్ అనేవి ఎక్కువైనట్లయితే, థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే హైపర్ థైరాయిడ్ అంటాము, తక్కువగా ఉంటే హైపోథైరాయిడ్ అంటామండి. మేజర్గా తీసుకున్నట్లయితే చాలా మందిలో చూసే ప్రాబ్లమ్స్ అనేటివి అంటే హైపోథైరాయిడ్గానే ఎక్కువ చూస్తుంటాం. 100లో 90% మందిలో కూడా చూసే ప్రాబ్లం హైపోథైరాయిడ్ అండి. ఈ హైపోథైరాయిడ్ అంటే ఏంటి అంటే మనకు మామూలుగా TSH లెవెల్స్ ఎక్కువ తీసుకుంటాం. TSH లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం హైపోథైరాయిడ్ అంటామండి. ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే మనకు మేజర్గా రావడానికి గల కారణాలు తీసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వాటితో పాటు పోషక పదార్థాల లోపం వల్ల కానివ్వండి, అలాగే వెయిట్ పెరగడం వల్ల కానివ్వండి, అలా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కానివ్వండి, ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేజర్గా తీసుకుంటే టెన్షన్, స్ట్రెస్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ చెప్పొచ్చు. ఎక్కువ మానసిక ఆందోళన కానీ, ఫైనాన్షియల్ టెన్షన్ కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, వృత్తిపరమైన టెన్షన్స్ కానీ, ఇలా ఏ రకమైన మనకు రీజన్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల కూడా మన థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మేజర్గా ఈ థైరాయిడ్లో మనకి ఏంటంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ తీసుకుంటాము. హైపోథైరాయిడ్ అంటే మేజర్గా మనకు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే ఒబెసిటీ అంటే లావు పెరగడం కానివ్వండి, హెయిర్ ఫాలింగ్, జుట్టు రాలడము, నీరసంగా ఉండడము, డల్గా డ్రౌజీగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ చూస్తుంటాము. వాటితో పాటు ఏంటంటే ఎక్కువగా స్త్రీలలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. హైపోథైరాయిడ్ వీటిలో ఏంటంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడం, ఇన్ఫర్టిలిటీ, సంతానాలేమి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ చూస్తుంటాం. రైట్. అంటే ఖచ్చితంగా థైరాయిడ్ని మనం ఎలా గుర్తించాలంటారు? ఈ సిమ్టమ్స్కి సంబంధించి ఎస్పెషల్గా థైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తించాలి? ఇప్పుడు మెయిన్గా థైరాయిడ్ అనేది మేజర్ సిమ్టమ్స్లో 2 రకాలు ఉంటుందండి. ఇప్పుడు హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ. ఇప్పుడు హైపోథైరాయిడ్లో అంటే లావు పెరగడం అనేది జరుగుతుంది. హైపర్లో లావు తగ్గడం అంటే వెయిట్ లాస్ అనేది ఎక్కువ చూస్తుంటాము. సిమ్టమాటిక్గా అనేది మనం తీసుకున్నాం. మనకు మేజర్గా ఏంటంటే మనకు ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హైపోథైరాయిడ్ అంటే అనేక రకాల మెయిన్గా సడన్గా లావు పెరగడము, జుట్టు రాలడము, వీక్నెస్ ఎక్కువగా ఉండడం, ఎక్కువ కోపం ఎక్కువగా ఉంటుంది, చిరాకు ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి దానికి ఎక్కువగా చిరాకు పడుతుంటారు వాళ్ళు. మెయిన్గా ఏంటంటే వెయిట్ కూడా పెరగడం. ఆ వెయిట్ ఎందుకు పెరగడం అంటే నీరు బాడీలో ఉన్న వాటర్ ఫార్మేషన్ పెరగడం వల్ల లావు పెరగడం అనేది జరుగుతుంది. ఇలాంటి వీటి వల్ల ఏమవుతుందంటే ఎముకలు వీక్ కావడము, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు రావడము, ఇలాంటి కండిషన్ అనేది మనం హైపోథైరాయిడ్లో చూస్తుంటాము. అంటే చాలామంది కూడా హైపోథైరాయిడ్లో వెయిట్ ఎక్కువ, మెయిన్ మన చాలా రీజన్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం అనేది చూస్తుంటాము. అలాగే జుట్టు రాలుతుంటుంది ఎక్కువగా, ఇలాంటి కండిషన్ చూస్తామండి. కానీ హైపర్ థైరాయిడ్లోకి వచ్చేసరికి వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటారు. అంటే వెయిట్ అనేది నీరసం అయిపోవడము, నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కండిషన్ చూస్తాం. అలాగే డ్రైనెస్, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, ఇలాంటి మెయిన్గా ఏంటంటే వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది హైపర్ థైరాయిడ్లో. వెయిట్ లాస్ అయిపోవడం మూలంగా నర్వస్ వీక్నెస్ అనేది ఎక్కువ చూస్తుంటాము. అలాగే మేజర్గా తీసుకున్నట్లయితే మనకు హైపర్ థైరాయిడ్ ఏదైనా మనకు చాలామంది మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేశారంటే లైఫ్ లాంగ్ వాడమంటారండి. మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో మాత్రం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే థైరోనార్మ్ కానీ అలా కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి జీవితాంతం బతికినంత కాలం వాడాలంటారు. కానీ మన హోమియోపతిలో ఏంటంటే వీటికి స్వాస్థ్య పరిష్కారం అనేది ఉంటుంది. అంటే మన జీవితాంతం వాడుకోకుండా మనకు ఎలా ఉంటుంది థైరాయిడ్, ఎట్లా ప్రాబ్లం, ఎట్లా మనం పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు అనేది మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. మేజర్గా తీసుకున్నట్లయితే ఏంటి అంటే మన గ్లాండ్ని యాక్టివేట్ చేస్తాము. థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం వల్ల మన హార్మోన్ లెవెల్స్ అనేటివి న్యాచురల్గా నార్మల్గా రిలీజ్ అయ్యే విధంగా ఉంటుందండి మెయిన్గా. రైట్. అంటే ఈ థైరాయిడ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఎలా? ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్గా మన T3 T4 TSH ఎక్కువ చేస్తుంటాము. కానీ మనకు అందులో TSH అనేది చాలా ఇంపార్టెంట్. TSH లెవెల్స్ అనేటివి మనకు 0, 1 to 5 ఉంటే నార్మల్ అండి. 1 కంటే తక్కువ ఉన్నట్లయితే 0.0, 0.002 అలా తక్కువ ఉన్నట్లయితే హైపర్ థైరాయిడ్ అంటాము. కానీ 5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 6 కానీ 7, 8 కానీ అలా ఉన్నట్లయితే TSH లెవెల్స్ దాన్ని హైపోథైరాయిడ్గా పరిగణిస్తాము. ఈ లెవెల్స్ని బట్టి మనం నిర్ధారించుకుంటామండి. అలాగే యాంటీ TPO, యాంటీ
బాడీ చేస్తుంటాము. అలాగే మెయిన్ ఏంటంటే థైరాయిడ్ వల్ల కూడా మనకు గాయటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు స్కానింగ్ కూడా చేస్తుంటామండి థైరాయిడ్ గ్లాండ్లో. అందులో ఏమన్నా నాడ్యులర్ గాయటర్ ఏమైనా ఉందా, మన థైరాయిడ్లో గొంతు వాపు ఏమన్నా ఉందా అని కూడా చూసుకుంటుంటాము. అందులో గాయటర్లో కూడా మేజర్గా ఏంటంటే మనకు బయాప్సీ టెస్ట్ కూడా చేస్తుంటామని, ఎఫ్ఎన్ఏసి టెస్ట్. ఎందుకంటే అది క్యాన్సరా లేకుంటే మామూలు బయాప్సీ నాడ్యులర్ గాయటర్ అని కూడా రుజువు అవుతుంది. వీటితో పాటు ఇంకా అనేక రకాల మామూలుగా కిడ్నీ మీద టెస్టులు కానీ, సిబిపి కానీ, ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సి రియాక్టిన్ ప్రోటీన్ ఎలా ఉంది, తర్వాత బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే థైరాయిడ్ అన్నప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే జీవక్రియ వ్యవస్థ మన సక్రమంగా జరగాలంటే థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లోపల బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ కరిగించడానికి, కొవ్వు కరిగించడానికి థైరాయిడ్ అనే హార్మోన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. వాటితో పాటు ఏంటంటే మనకు ఎదుగుదల, అంటే బ్రెయిన్ ఎదగాలన్నా, బాడీ ఎదగాలన్నా, వెయిట్ పెరగాలన్నా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎదుగుదల అనేది సరిగా ఉండదు. అంటే చిన్నపిల్లల్లో చూస్తుంటామండి చాలామందిలో క్రిటినిజం అనే ప్రాబ్లం అనేది వస్తుంటుంది. వాళ్ళలో ఏంటంటే చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండదు, మెమొరీ తక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా మర్చిపోతుంటారు, నడవడం సరిగ్గా ఉండదు, కింద పడిపోతుంటారు. అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ గ్రోత్ రిటార్డేషన్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల్లో. అంటే మెదడు ఎక్కువ ఎదగదు కాబట్టి వాళ్ళలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇలాంటి కండిషన్ కూడా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో. కాబట్టి ఒకవేళ థైరాయిడ్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి థైరాయిడ్ అంటే 30 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతుండాలి. వెయిట్ పెరగకుండా చూసుకొని ఎక్సర్సైజ్ అలాంటి వ్యాయామం చేసుకుంటూ ఉండాలండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. గీత గారు ఆదిలాబాద్ నుంచి. హలో, నమస్తే గీత గారు, మాట్లాడండి. చెప్పండి గీత గారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. అదే సార్, నాకు హైపోథైరాయిడ్ ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? సార్ నాకు హైపోథైరాయిడ్ ఉంది. నేను ఇప్పుడు 50 mg వాడుతున్నాను సార్. ఓకేనమ్మా, చెప్పండి. అయితే మరి అంటే ఇప్పుడు మొన్న రిపోర్ట్ అయితే 5.5 వచ్చింది సార్. ఓకే, వెయిట్ ఎంత ఏం తక్కువ చేసినా సార్ వెయిట్ తగ్గుతలేదు, కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. ఓకే ఓకే గీత. హోమియోపతిలో అయితే సార్ పూర్తిగా తగ్గిపోతుందా సార్? అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీకు థైరాయిడ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అందులో థైరోనార్ 50 mcg వాడుతున్నారు ట్యాబ్లెట్. అది వాడడం వల్ల ఏంటంటే మీరు టెంపరీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయండి. అంటే TSH లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకోగలుగుతాం మనము. కానీ కాంప్లికేషన్స్ మాత్రం అలానే పెరుగుతుంటాయి. కాంప్లికేషన్స్ అనేది మెడిసిన్ కంపల్సరీ కావాలి. మీరు అన్నట్టుగా TSH లెవెల్స్ నార్మల్ ఉన్నా అందరూ ఏమంటుంటారంటే థైరాయిడ్ వాడుతున్నామండి, ట్యాబ్లెట్స్ వాడుతున్నాము, లెవెల్స్ నార్మల్ ఉన్నాయి అంటారు. కానీ వెయిట్ తగ్గరు, వెయిట్ పెరుగుకుంటూ వెళ్ళడమే జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే కాంప్లికేషన్స్కి ట్రీట్మెంట్ అనేది కావాలండి మేజర్గా. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్తో పాటు మన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వెయిట్ పెరగడం కానీ, జుట్టు రాలడం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, నీరసం తగ్గడం కానీ, వీటన్నిటి కలిపి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి హోమియోపతిలో. కాబట్టి వీటిలో ఏంటంటే టెంపరీ కాకుండా మనం శాస్త్ర పరిష్కారం అనేది ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఆ మెడిసిన్స్ కూడా మేము మన దగ్గర డైరెక్ట్గా మీరు హోమియోపతి కూడా కన్వర్ట్ అవ్వచ్చు. వాటి వల్ల ఏంటంటే సడన్గా మెడిసిన్స్ మానేయకుండా నిదానంగా మీ మెడిసిన్స్ పవర్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాము. దీని వల్ల ఏంటంటే మన లెవెల్స్ని బట్టి చూసుకుంటూ ఆ మెడిసిన్స్ పవర్ తగ్గించుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ పవర్ పెంచుకుంటూ ఇస్తుంటాం. దీని ద్వారా ఏంటంటే మనకు ఒక సర్టెన్ స్టేజ్లో పర్మనెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్, అంటే ఎవరిలో ఎక్కువగా ఇది చూస్తాం, ఎలాంటి వాళ్ళకి థైరాయిడ్ అటాక్ అయ్యే ఛాన్స్? అంటే మేజర్గా తీసుకున్నట్లయితే మనకు లేడీస్లో ఎక్కువ చూస్తుంటామండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా మందిలో చూస్తుంటాము. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నప్పుడు మేజర్గా తీసుకున్నట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి. మేజర్గా నీటి బుడగలు, ఓవరీస్ పైన ఉన్న నీటి బుడగల వల్ల కూడా ఈ పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంటాయి. కాబట్టి చాలామందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ కారణం వల్ల ఈ PCOD థైరాయిడ్ ఉండడం వల్ల ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, సంతానం కలగకపోవడం అనేది చూస్తుంటాం మేజర్గా. కాబట్టి లేడీస్లో ఏంటంటే మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు కానీ, ఈ PCOD కానీ, పీరియడ్స్ కానీ ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి థైరాయిడ్ ఎక్కువ లేడీస్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏంటంటే నీరసం ఎక్కువగా ఉండడము, డల్గా ఉండడము, డ్రౌజీగా ఉండడము, అంటే నిద్ర ఎక్కువగా స్లీపీగా ఉంటారు.
కాబట్టి ఎక్కువ పని చేయాలన్న చిరాకు ఎక్కువగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా ఒక పని మీద చేయాలన్న ఇంట్రెస్ట్గా ఉండదు. ఇలాంటి సిమ్టమ్స్ కూడా లేడీస్లో ఎక్కువ చూస్తుంటాం మనం. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనకు ఫస్ట్గా లేడీస్లో ఏంటంటే హార్మోన్స్ అనేక ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ ఈ లెవెల్స్ అనేటివి అబ్నార్మల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి, ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన థైరాయిడ్ సమస్యలు అనేవి లేడీస్లో ఎక్కువ మందిలో చూస్తుంటాం. వెజువల్ ఏంటంటే మామూలుగా టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ మందిలో మేల్స్ కంటే లేడీస్లోనే చూస్తామండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. అనిల్ గారు కరీంనగర్ నుంచి. హలో 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 నమస్తే అనిల్ గారు. నమస్కారం సార్. మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అనిల్ గారు. సార్ థైరాయిడ్ ఉంది మాకు, ఏజ్ వచ్చేసి 30. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి అనిల్? 2 years నుంచి ఉందండి. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇంతవరకు సంతానం అనేది లేదు. ఓకే అయితే ఓకే ఇంకొకటి ప్రాబ్లం, ఏమన్నా టెస్ట్ చేస్తే కౌంట్ కూడా తక్కువ వచ్చింది మనకి. ఓకే, ఎంత ఉందండి కౌంటు? 40% ఏమైనా వచ్చిందండి. ఓకే, దీనికి దీనికి మనకు ఉందా? మనకు ఉండదు, పరిష్కారం ఉందండి అనిల్, ఉంది, మనకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వల్ల మీకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టుగా నేను థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయండి, చాలా మందిలో చూస్తుంటాము. కాబట్టి కొంతమందిలో సంతానం కలిగిన మళ్ళీ మిస్డ్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి లేడీస్లలో. కాబట్టి మేల్స్లో తీసుకున్నట్టే మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు స్పర్మ్ కౌంట్ వచ్చేసి 40 million ఉందనుకుంటాను. కాబట్టి 40 million 30 million ఉన్న వాళ్ళలో కూడా మనకు పిల్లలు కలగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి 60 million అనేది కామన్గా ఉండాలండి. అలా యాక్టివ్ మోటిలిటీ కూడా ఎంత % ఉందో చూసుకోవాలి. కాబట్టి వాటిని బట్టి మనం బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు థైరాయిడ్తో పాటు ఆ సెమినాలిసిస్లో స్పర్మ్ కౌంట్ పెంచడానికి మెడిసిన్స్ ఇస్తాము. వీటి ద్వారా మన కౌంట్ పెరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో. రైట్ డాక్టర్ గారు, అంటే చాలా మంది పేరెంట్స్ నుంచి పిల్లలకి థైరాయిడ్ అనేది పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటే జెనెటిక్ పరంగా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు వంశపారంపర్యంగానే ఎక్కువ తీసుకుంటామండి చాలా మందిలో కూడా. ఎందుకంటే ఒక 70% కూడా మనం వంశపారంపర్యంగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అది ఏ టైంలో ఏ సిచ్యువేషన్ అనేది మనము అంటే 40 years 50 years పైబడినప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కానీ చాలా మందిలో ఇప్పుడు చూసినట్లయితే ఈ కాలంలో చాలా మందిలో కూడా 30 నుంచి 40 సంవత్సరాలలోనే ఎక్కువ చూస్తున్నాం, 30 years లోపల ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మెయిన్ రీజన్ తీసుకున్నట్లయితే కూడా టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువ ఫ్యాక్టర్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి వాటి వల్లనే మన థైరాయిడ్ సమస్యలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, షుగర్ వ్యాధి కూడా ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ మూలంగానే బయటపడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మేజర్గా ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది మారిపోవడం, ఎక్కువ వెయిట్ పెరగడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇలాంటి కండిషన్ ఎక్కువ చూస్తుంటాం. కానీ వంశపారంపర్యంగా కూడా ఎక్కువ ఫ్యామిలీలో 4 పిల్లలు ఉంటే 4కి రావాల్సిన పరిస్థితి లేదండి. ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారో, ఎవరు ఎక్కువ యాంగ్జైటీకి గురవుతారో వాళ్ళలోనే ముందుగా చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్కి మదర్కి ఉన్నట్లయితే పిల్లలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం ఎక్కువ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాటితో పాటు ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వెయిట్ పెరగకుండా శారీరక శ్రమ అనేది ఉండేలాగా చూసుకుంటూ ఉండాలండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. చేతన్ గారు చిత్తూరు నుంచి. హలో హలో నమస్తే చేతన్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. సరే అండి. చెప్పండి చేతన్ గారు. హలో చెప్పండి, వింటున్నాను. మా అమ్మగారి థైరాయిడ్ ఎక్కువ ఉందండి. ఓకే, ఏజ్ ఎంత ఉంటుందండి వయసు? మా అమ్మగారి ఏజ్ 42 ఉంటుందండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది థైరాయిడ్? 42. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి థైరాయిడ్ ప్రాబ్లం? థైరాయిడ్ 2 months ముందు టెస్ట్ చేశాము. ఓకే ఓకే, చెప్పండి. 2 months. ఓకే ఓకే, చెప్పండి ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? 2 months. చెప్పండి అమ్మా. హలో, TSH ఎక్కువగా ఉందన్నారండి. 7.22 ఉందండి అది. ఓకే ఓకే, ఇంకా ఏ సిమ్టమ్స్ ఏమున్నాయండి? చైతన్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఎక్కువ కోపం వస్తుంది, మళ్ళీ వెయిట్ ఎక్కువ పెరుగుతుందండి. ఓకే ఓకే, మేజర్గా తీసుకున్నట్లయితే TSH లెవెల్స్ అనేది 7 above ఉందండి. కాబట్టి హైపోథైరాయిడ్ అంటాము. హైపోథైరాయిడ్ అంటే మీరు 2 months నుంచే ఉందంటున్నారు. కాబట్టి
ఇబ్బంది లేదండి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే కూడా మీరు సడన్గా కొంత తొందరగానే మీకు ట్యాబ్లెట్స్ తీసేసి పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఏజ్ 42 ఇయర్సే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి TSH 7 ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా మనము వాకింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకుంటూ ట్యాబ్లెట్స్ కూడా వాడుకోకుండా ఇబ్బంది లేదండి. ఒకవేళ డైట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎక్కువ తీసుకోవద్దండి. అవి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి డైట్లో. కాబట్టి మనకు కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకుంటూ ఉంటే మనం కొంచెం తగ్గించుకోవచ్చు అండి, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. కాబట్టి 7 అనేది ఉంది కాబట్టి మెడిసిన్స్ ఒకవేళ వాడినా పర్లేదు, వాడకున్నా పర్లేదు. ఒకసారి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి. రైట్. ఈ చాలా అనారోగ్య సమస్యలకు స్ట్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది కాబట్టి మరి థైరాయిడ్కి స్ట్రెస్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే ఛాన్స్? ఓకే, మేజర్ తీసుకున్నట్లయితే స్ట్రెస్ రీజన్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా మందిలో ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానివ్వండి, లేడీస్లో ఎవరు ఎక్కువ టెన్షన్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాము. అంటే వృత్తిపరంగా టెన్షన్స్ వల్లనే ఈ థైరాయిడ్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందిలో కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనేక రకాల ఫీల్డ్లో ఉన్నాయి, అని జాబులు చేసే వాళ్ళలో కానీ ఫ్యామిలీస్లలో కానివ్వండి ఎక్కువ ఆ టెన్షన్స్ మెయిన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన స్ట్రెస్ ఫ్యాక్టర్ లెవెల్స్ తగ్గించుకుంటూ పోవచ్చు. అలా తగ్గించినప్పుడు ఏంటంటే ఇలాంటి మన క్రానిక్ డిసీజెస్ ఈవెన్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి డిసీజ్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామందిలో ఏంటంటే ఈవెన్ రోజు లేచి నైట్ వరకు కూడా చాలామంది అనేక రకాల టెన్షన్ స్ట్రెస్ అనేది కూడుకున్నతోటి ఉంటుంది. కాబట్టి అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ థైరాయిడ్ అని బయటపడవచ్చు. వాటితో పాటు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉండి కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావండి. కాబట్టి మనకు మెయిన్గా ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేటివి మనకు కంట్రోల్గా ఉండాలి అంటే ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు షుగర్ అనేది కూడా హార్మోన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే, థైరాయిడ్ కూడా హార్మోన్సే. సోరియాసిస్ ఒకటి మనకు స్కిన్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అండి, అది కూడా ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్ వల్లనే వస్తుంది. కాబట్టి ఇలాంటి డిసీజ్ నుంచి మనం బయటపడాలి అంటే మాత్రం స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తగ్గించుకుంటే చాలా బెటర్ అండి. దాన్ని తగ్గించుకుంటూ మనము ఎక్సర్సైజ్ చేసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ ఉంటే ఈ కాలంలో ఇలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉండవండి. రైట్. ఈ థైరాయిడ్ వల్ల సంతానలేమ సమస్య అనేది దారితీసే అవకాశాలు? అవునండి. ఇప్పుడు మన థైరాయిడ్లో తీసుకుంటే మేజర్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ అని PCOD అనేది ఎక్కువ చూస్తుంటామండి, సంతానలేమి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. కాబట్టి వీళ్ళలో ఏంటంటే కొంతమందిలో థైరాయిడ్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ప్రొసీడ్ అవుతారు. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే కొంతమందిలో ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా 3 months 4 months అయ్యాక కూడా వాళ్ళకు మిస్డ్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫీటస్ అనేది కరెక్ట్గా డెవలప్ కాకపోయేసరికి కూడా అబార్షన్ చేస్తుంటారు. మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ ఉండడం వల్ల కానివ్వండి, PCOD కానివ్వండి ఇలాంటి ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ అనేది మ్యారేజ్ తర్వాత పిల్లల తర్వాత ఉంటే వేరే సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి బిఫోర్ మ్యారేజ్ 20 నుంచి 25 ఏళ్ళలో ఉన్నప్పుడు పిల్లల్లో కాబట్టి లేడీస్లో ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా ఉండాలండి. హార్మోన్స్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకవేళ పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నాయంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అనేక రకాల హార్మోనల్ మెడిసిన్స్ వాడుతుంటారు. అంటే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మన పీరియడ్స్ వచ్చేస్తాయి నెల కరెక్ట్గా. మళ్ళీ అవి మానేసేసరికి మళ్ళీ డిలే అవుతుంటాయి అండి పీరియడ్స్. కాబట్టి అది ఎక్కువ మనం హార్మోన్ ట్యాబ్లెట్స్కి మనకు అలవాటు పడ్డప్పుడు కూడా మన బాడీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ మెడిసిన్స్ ఎక్కువ వాడుకోకుండా న్యాచురల్గా అయ్యేలాగానే చూసుకోవాలండి. కాబట్టి న్యాచురల్గా అయ్యేలాగంటే మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే న్యాచురల్గా మన పీరియడ్స్ రెగ్యులర్గా తెప్పించచ్చు. అలాగే దాంతోపాటు ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకుంటూ వెయిట్ పెరగకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఆ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు మనకు సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి బయటపడవచ్చు. కాబట్టి PCOD కూడా ఓవరీన్ సిస్ట్లు కూడా ఇలాంటివి ఉంటాయి. అలాగే ఫైబ్రాయిడ్స్, యూట్రస్ అంటే గర్భాశయం పైన చిన్న కంతులు కూడా ఫామ్ అవుతాయి. కొంతమందిలో హెవీ బ్లీడింగ్స్ అవుతుంటాయి. అంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే 10 days 15 days పీరియడ్స్ టైంలో కూడా 10-15 days కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. అలాంటప్పుడు కూడా వాళ్ళకు మేజర్గా పొత్తి కడుపులో నొప్పి రావడము, డిస్మెనరీగా ఉండడం అని కూడా చూస్తుంటాము. అలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే ఇవన్నీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడి మన బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయి ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు న్యాచురల్గా తగ్గే విధంగా చూసుకోవాలండి. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు మెదక్ నుంచి మహేష్ గారు. హలో. రైట్ డాక్టర్ గారు, మరి చాలా ఒకసారి థైరాయిడ్ అనేది అటాక్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే అంటారు. అంటే మనకి ఏంటంటే చాలా మందిలో కూడా ఒక అపోహ అండి. అంటే మనకు ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే జీవితాంతం వాడాలి, బ్రతికినంత కాలం వాడాలనుకుంటారు. కానీ అలా కాకుండా ఏంటంటే మనకు కొంత సందర్భాలలో ఏంటంటే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా, ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా కూడా మన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని మనము అరికట్టవచ్చు. అంటే టెన్షన్ స్ట్రెస్ లేకుండా కొంచెం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే కాన్స్టిట్యూషనల్
థెరపీ అంటాము. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఏంటంటే ఎలిమెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళకు వేటి వల్ల వచ్చింది థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎందుకు రావడం, రీజన్ ఏంటి, అంటే వంశపారంపర్యంగా వచ్చిందా లేకుంటే టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చిందా, ఈవెన్ వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తీసుకుంటాము. అవి పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీటి ద్వారా ఏంటంటే అటు మనిషికి కానీ అటు లక్షణాలకు రెండింటికి అంటే సైకలాజికల్గా ఫిజియలాజికల్గా రెండింటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటే తగ్గిపోతాయి. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్లో కాన్స్టిట్యూషనల్ థెరపీ ట్రీట్మెంట్ అంటాం. వీటి ద్వారా ఏంటంటే మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి పర్మనెంట్గా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. కానీ ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కూడా 70 to 90% అబోవ్ కేసెస్ సక్సెస్ ఉన్నాయండి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అంటే చాలామంది కూడా మెడిసిన్స్ మానేయడం జరిగింది, అలా కంటిన్యూగా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ కొంచెం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే కానీ చాలామంది పేషెంట్స్ ఏంటంటే మేము చెప్పిన డ్యూరేషన్ వాడుకోకుండా పూర్తిగా మధ్యలోనే ఆపేస్తుంటారు. అంటే తగ్గింది, మొత్తం లెవెల్స్ నార్మల్ వచ్చాయి, అలాంటి కొన్ని వల్ల తగ్గిపోయేసరికి మళ్ళీ మానేయడం అనేది జరుగుతుంది. అలా ఇరెగ్యులర్ ట్రీట్మెంట్ లేకుండా చూసుకోవాలండి. మేము చెప్పినంత కాలం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. రైట్. ఈ థైరాయిడ్ రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అండి. ఇప్పుడు థైరాయిడ్ అనేది మేజర్ కాబట్టి ఈ ఫుడ్ డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. అన్నిటికన్నా మేజర్ విషయం ఏంటంటే ఒబెసిటీ, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఆ వెయిట్ ఏంటంటే మనకు ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ మన బాడీలో పెరుగుతున్నప్పుడు థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ అనేది కొవ్వును కరిగించే హార్మోన్ అనేది అది. కాబట్టి ఆ కొవ్వు పెరిగేసరికి అది హార్మోన్ లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అది మేజర్గా తీసుకోవాలి మేజర్గా. కాబట్టి వెయిట్ అనేది పెరగకుండా చూసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీ, అంటే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలాంటి జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ మన డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే మన థైరాయిడ్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయండి. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు. నాయక్ గారు నల్గొండ నుంచి. హలో, చెప్పండి. నమస్తే నాయక్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. ప్రాబ్లం చెప్పండి. నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? చెప్పండి నాయక్ గారు. హలో, చెప్పండి వింటున్నాను. నాకు థైరాయిడ్, మా అమ్మకు కొంచెం థైరాయిడ్ ఉంది 2 సంవత్సరాల నుంచి. ఓకే, ఎవరికి? మీ మదర్కా? అవునండి, మా భార్యకండి. ఓకే, మీ భార్యకు చెప్పండి. భార్యకండి, మా భార్య. సరే చెప్పండి వింటున్నాను. అవునండి, 2 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉందండి, చూపిస్తున్నాను. ఓకే, టాబ్లెట్లు వాడుతుందండి, ఏ మాత్రం తగ్గుతలేదు. ఓకే ఓకే. మేజర్ అంటే ఎంత ఉందండి, లెవెల్స్ ఎలా ఉన్నాయి? కొంచెం డాక్టర్లు చూపిస్తే మంచిగా ఉందా? హలో, చెప్పండి వింటున్నాను. ఇంకా ఏ లక్షణాలు ఏమున్నాయి? లక్షణాలు ఏమున్నాయండి? లక్షణాలు ఏం లేదండి, మళ్ళీ కొంచెం వాపు వస్తుందండి. ఇలా గొంతు దగ్గర వాపు వస్తుందా? స్కానింగ్ ఏమైనా చేయించారండి అక్కడ? ఓకే, అసలు యాక్చువల్లీ ఓకేనండి. ఇప్పుడు స్కానింగ్ చేయించండి ఒకసారి. గొంతు దగ్గర వాపు ఉందంటున్నారు. ఒక అల్ట్రాసోనోగ్రఫీ థైరాయిడ్ అనేది చేయిస్తే మీకు స్కానింగ్ చేయిస్తే అక్కడ ఏమైనా గాయటర్ ఏమైనా ఉందా, నాడ్యులర్ గాయటర్ ఏమైనా ఉందా చూసుకోవాలి. ఆ గాయటర్ అంటే స్వెల్లింగ్, గ్లాండ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు, నాడ్యులర్ గాయటర్ అన్నప్పుడు అది చూసుకోవాలండి. ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఉందంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజ్లో ఉందంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే గాయటర్కు హోమియోపతిలోనే మేము పర్మనెంట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మట్టు కూడా వాపు అనేది హైపర్ థైరాయిడ్లో చూస్తుంటామండి. హైపర్ థైరాయిడ్ థైరాక్సిన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు గాయటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎగ్జోథాల్మస్ గాయటర్ అని అంటాము. అంటే కనుగుడ్లు కూడా బయటకు రావడం అనేది జరుగుతుందండి గాయటర్ ఉన్నప్పుడు. ఇలాంటి లక్షణాలు ఎక్కువ చూస్తుంటాము. కాబట్టి గాయటర్కి ఏంటంటే మనకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే కొంచెం వాపు ఉన్నట్లయితే ఫాస్ట్గా రికవర్ చేయొచ్చు. కాబట్టి మీకు ఒకసారి ఆ థైరాయిడ్ లెవెల్స్ ఏమున్నాయో చూసుకోండి. ఆ థైరాయిడ్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆ మెడిసిన్స్ ఏం వాడుతున్నారో ఒకసారి తీసుకొని మన దగ్గరకు వచ్చినట్లయితే పర్మనెంట్గా తగ్గించవచ్చండి. రైట్. మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మహేష్ గారు వరంగల్ నుంచి. హలో, హలో, నమస్తే మహేష్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మహేష్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా అక్కయ్యకి వచ్చేసి థైరాయిడ్ ఉన్నదండి. ఓకే. అయితే ఒక అప్పుడు థైరాయిడ్ ఉన్నదని టాబ్లెట్స్ ఇచ్చారండి. తక్కువగా తెలుస్తుందండి, గొంతు నొప్పి ఉన్నది అప్పుడప్పుడు. ఓకేనండి. టెస్ట్లు ఏం చేయించలేదా? 4 నెలలు అవుతుందండి, 4 సంవత్సరాలు అవుతుందండి థైరాయిడ్ ఉండి. ఓకే, అలా మెడిసిన్స్ మాత్రం అలానే వాడుతున్నారు? సార్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? హలో, అవునండి. ఓకే ఓకేనండి.
4 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించండి మీరు. ఎందుకంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ కంపల్సరీ చేయించాలండి. T3 T4 TSH థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉందో మన లెవెల్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే మెడిసిన్స్ వాడకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే లెవెల్స్ తగ్గినప్పుడు అదే పవర్ వాడితే ఉపయోగం ఉండదు. కాబట్టి మనం టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. సందర్భాలు నార్మల్ ఉన్నప్పుడు మానేసుకుంటూ కూడా చూసుకుంటూ ఉండాలండి. కాబట్టి మీరు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కాబట్టి అంత డ్యూరేషన్ అవసరం లేదండి. ఒకసారి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ థైరాయిడ్ను పర్మనెంట్గా తగ్గించవచ్చండి. రైట్ డాక్టర్ గారు, చాలా మంది థైరాయిడ్ అటాక్ అయిన వాళ్ళు లావ్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ పరంగా ఇవి తినకూడదు అవి తినకూడదు అని కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అసలు ఏంటి థైరాయిడ్ పేషెంట్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే, మెయిన్గా థైరాయిడ్లో ఉన్నప్పుడు ఏంటంటే డైట్ కంపల్సరీ పాటించాలండి. ఎందుకంటే లావ్ అవ్వడం అనేది ఒక డైట్ వల్ల కాదండి. ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ అంటే ఇన్ఫెక్షన్ మూలంగా కూడా లావ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్లో ఏంటంటే మనకు నీరు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందిలో కిడ్నీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళలో కూడా మనం లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు థైరాయిడ్లో ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంతమందిలో ఎక్కువ కాల్షియం తగ్గిపోవడం వల్ల నీరు రావడం వల్ల కూడా మొత్తం ముఖమంతా వాపులు, చేతులు వాపులు వస్తుంటాయండి. ఇవి ఇన్ఫెక్షన్తో కూడిన వాపులు అంటాము. దాంతోపాటు వెయిట్ కూడా, ఎందుకంటే నీరు వచ్చేస్తుంది బాడీలోకి కాబట్టి వెయిట్ పెరుగుతాం. వాళ్ళు అంటారు చాలామంది అసలు డైట్ చేస్తున్నామని ఏం తినట్లేదు అయినా లావ్ అవుతున్నాము అని పేషెంట్స్ చెప్తుంటారు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే నీరు రావడం వల్ల మెయిన్ రీజన్ అండి. కాబట్టి మనం మెడిసిన్స్ వాడడం వల్ల ఉన్న వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా తీసేసి వెయిట్ అనేది తగ్గించడం అనేది కూడా జరుగుతుందండి మెడిసిన్స్ ద్వారా. మేజర్ ఏంటంటే చాలామందిలో కూడా కొంతమందిలో వెయిట్ పెరుగుతారు, వెయిట్ తగ్గుతారు. ఈ రెండిట్లలో రెండు చూస్తామండి కొంతమంది పేషెంట్లలో. వాళ్ళని హెచ్మోటాస్ థైరాయిడైటిస్ అంటాం. అంటే ఈ థైరాయిడైటిస్ హెచ్మోటాస్లో ఎలా ఉంటుందంటే హైపర్ థైరాయిడ్ ఉంటుంది, హైపోథైరాయిడ్ ఉంటుంది. అంటే కొంతమందిలో TSH లెవెల్స్ 6, 7 చూస్తుంటాం. ఫస్ట్ హైపోథైరాయిడ్ వస్తుంది. అంటే మెడిసిన్స్ వాడి నార్మల్ అయిపోయి లో అయిపోతుంది. అంటే TSH 0.02 అలా వస్తుంది. హైపర్ థైరాయిడ్గా కూడా కన్వర్ట్ అవుతుంది. దీన్ని హెచ్మోటాస్ థైరాయిడైటిస్ అంటాం. అంటే రెండు లక్షణాలు అనేది చూస్తుంటాం. అంటే అటు కొంతమందిలో హైపర్ సిమ్టమ్స్ ఉంటాయి, హైపో సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వెయిట్ పెరుగుతుంటారు, స్కిన్ అంతా డ్రై అయిపోతుంటుంది, ఎయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్ కూడా రెండు కలిపి చూస్తుంటామండి. కానీ ఇది రేర్ కండిషన్లో చూస్తుంటాం హెచ్మోటాస్ థైరాయిడైటిస్. కాబట్టి ఇది 100లో 1000లో ఒక 2-3 కేసెస్ 5-6 కేసెస్ ఎక్కువగా చూస్తుంటామండి. రైట్. ఈ స్పెషల్గా థైరాయిడ్కి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్? ఇప్పుడు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఎందుకంటే ఈ మధ్యకాలం చూసినట్లయితే అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. హోమియోపతిలో చాలామంది కూడా అలోపతి నుంచి హోమియోపతి కన్వర్ట్ అవుతున్నారు థైరాయిడ్ పేషెంట్స్ కూడా. ఎందుకంటే ఇవన్నీ కాంప్లికేషన్స్కి ఎక్కడ లేదండి ట్రీట్మెంట్. ఎందుకంటే చాలామంది కూడా టెంపరీ రిలీఫ్ కావాలి అంటే చూసుకోవచ్చు. ఇంగ్లీష్ పెయిన్ ఉంది, పెయిన్ తగ్గాలి టెంపరీగా అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటారు. ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ కూడా టెంపరీ తగ్గాలి అంటే నార్మల్ రావాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ కాంప్లికేషన్స్ తగ్గాలి అంటే మాత్రం హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఈవెన్ వెయిట్ తగ్గించడం కానీ, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేయడం కానీ, స్కిన్లో అంటే చాలామందిలో హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఫేస్ అంతా కొంచెం బ్లాక్ అవ్వడము, స్కిన్ అంతా డ్రై అవ్వడము, ఇలాంటి కండిషన్ కూడా చూస్తుంటాం. ఇలాంటి వీటి అన్నింటికీ ఏంటంటే మనకు హోమియోపతి చాలా మంచి ట్రీట్మెంట్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇంటర్నల్గా రూట్ నుంచి తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే వీటికి పర్మనెంట్ తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా థైరాయిడ్కి సంబంధించిన చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. చూశారు కదండి, ఇదండి ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.